మనలో చాలా మందిని కూడా గుడికెళ్తాం. మన కోరికలు తీర్చమని దేవుడిని వేడుకుంటాం. మరి గుడిలోకి వెళ్ళే ముందుగా మనకి ధ్వజస్తంభం దర్శనం ఇస్తది. మనం ధ్వజస్తంభానికి మొక్కిన తర్వాతనే గుడిలో ఉన్న మూల విరాట్‌ని దర్శించుకుంటాం. మూల విరాట్ వరకు ఎళ్తాం. మరి గుడిలో ఈ ధ్వజస్తంభం ఎందుకుంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ధ్వజస్తంభం వెనక ఒక కథ ఉంది. అసలు ధ్వజస్తంభం ఎందుకుంటుంది? ఎందుకుందో చెప్తాను వినండి. కురుక్షేత్రం తర్వాత ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యాన్ని పాలిస్తాడు. ప్రజల మెప్పు కోసం, ధర్మమూర్తిగా పేరొందడం కోసం దాన ధర్మాలు చేస్తుంటాడు. అయితే ఇది సరికాదు. ఎలాగైనా బుద్ధి చెప్పాలని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి బుద్ధి చెప్పాలనుకుంటాడు. అందుకని అశ్వమేధ యాగం చేసి శృతరాజులను గెలిచి, దేవతలను, బ్రాహ్మణులను గెలిచి రాజ్యాన్ని సుభిక్షం చేయమని కోరతాడు. అన్ని రాజ్యాలు తిరిగి గెలుచుకుంటూ వెళ్ళిపోమని. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరస వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపిస్తాడు. అయితే ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి ఒక మణిపుర రాజ్యం అని చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు ఎవరంటే మయూరధ్వజుడు. ఆయన చాలా పరాక్రమవంతుడు, గొప్ప దాత. అయితే మయూరధ్వజునికి ఒక కొడుకు ఉంటాడు. ఆయన పేరు తామ్రధ్వజుడు. ఇతను ఏం చేస్తాడు? ఈ తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధించేస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన దేవతలు, నకుల సహదేవులు, భీమార్జునులు అందరూ ఓడిపోతారు. అందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు ఈగో దెబ్బతింటాడు. యుద్ధానికై బయలుదేరుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమనుకుంటాడు? అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి యుద్ధంలో జయించడం సాధ్యం కాదు. అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు. అయితే శ్రీకృష్ణుడు, ధర్మరాజు ఇద్దరు కలిసి ఒక ముసలి బ్రాహ్మణుల రూపంలో మణిపుర రాజ్యానికి వెళ్తారు. వారిని చూసిన మయూరధ్వజుడు, చెప్పండి మీకు ఏం దానం కావాలో కోరుకోమని మయూరధ్వజుడు ఈ బ్రాహ్మణ వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు, ధర్మరాజుని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ముసలి వేషంలో ఉన్నాడు కదా, రాజా మీ దర్శనార్థమై మేము వస్తున్న సమయంలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుణ్ణి పట్టుకుంది. బాలుణ్ణి విడిచిపెట్టవలసిందిగా మేము ప్రార్థిస్తే సింహ ఆ సింహము మాట్లాడుతూ మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైన మయూరధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతని భార్య పుత్రుల్ని స్వయంగా కోసి ఇవ్వాలని, ఇస్తే నీ కొడుకుని వదిలేస్తానని చెప్పిందని. కనుక ప్రభువులు మా యందు దయ ఉంచి మీ శరీరంలోని సగభాగాన్ని దానం ఇచ్చి ఇతని కుమారుణ్ణి కాపాడమని కోరతారు. అయితే వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగ్గ ఏర్పాట్లు అవి చేయించుకుంటా ఉంటాడు. ఇవ్వడానికి రెడీ అయిపోతారు, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా. అయితే భార్య కొడుకులకు చెప్పేస్తారు, నా శరీరాన్ని సగానికి కోసి వాళ్ళకి ఇచ్చేయండి. అయితే వాళ్ళు ఆ శరీరాన్ని సగం కోయడం చూసిన ధర్మరాజు ఆ మయూరధ్వజుని దాన గుణానికి నివ్వెరపోతాడు. ఒక నిమిషం కూడా ఆలోచించకుండా తన శరీరాన్ని సగ భాగాన్ని ఎవరి కోసమో దానం ఇస్తానన్న చెప్పినందుకు దానికి ఆశ్చర్యపోతాడు ధర్మరాజు. ఇంతలో ఈ మయూర ఈ ఇదంతా జరుగుతుండగానే, అతన్ని కోస్తుండగానే అతని ఎడం కన్ను నుంచి నీరు కారుతుంది, వాటర్ వస్తా ఉంటుంది, కన్నీళ్ళు వస్తా ఉంటాయి. అయితే అది చూసిన ధర్మరాజు ఏమంటాడు? తమరు కన్నీరు కాల్చి ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అని అంటాడు. అందుకు మయూరధ్వజుడు, మహాత్మా మీరు పొరపడుతున్నారు. బాధతో నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు. నా కుడి భాగం ఒక ఉపకారానికి ఉపయోగపడుతుంది, పరోపకారానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ భాగ్యం నాకు కలగటం లేదని ఎడమ వైపు భాగం బాధపడుతోంది. అందుకు ఎడమ వైపు భాగం కన్నీరు కారుస్తోంది అని వివరణ ఇస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజ రూపాన్ని చూపిస్తాడు. అప్పటి వరకు ముసలి వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు తన అసలు రూపాన్ని చూపించి, మయూరధ్వజ నీ దానగుణం అమోఘం, ఏదైనా వరం కోరుకో అంటాడు. పరమాత్మ నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకార్థం ఉపయోగపడేలా నిత్యం నీ ముందు ఉండేలా అనుగ్రహించండి అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అంటాడు.
అప్పుడు చెప్తాడు శ్రీకృష్ణుడు మయూరధ్వజ నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సన్నిధిలో ఉంటుంది. ముందు నీ ఆత్మ నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన తర్వాతనే ప్రజలు తమ ఇష్ట దైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరైతే ఉంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ చెబుతాడు. అప్పటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారం అయింది. భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కిన తర్వాతనే మూల విరాట్ను దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది. ఇది ధ్వజస్తంభం వెనుక ఉన్న అసలు కథ.